పర్టికులర్‌గా గనక మనము డైట్ వలన ఇన్‌ఫర్టిలిటీ సమస్య మాక్సిమం రిజల్ట్స్ అనేవి ఉంటాయా? క్యూర్ అవుతుందా అంటే కాదు. డైట్ అనేది ఒక ఎడిటివ్ ఫ్యాక్టర్. మీకేదైనా క్లినికల్ కండిషన్ ఉంది, ప్రాబ్లమ్ ఉంది అంటే దాన్ని ఏ స్టెప్ తీసుకోవడం వలన ఓవర్‌కమ్ చేయగలుగుతాము అన్నది చూసుకోవాలి. బట్ డైట్ మనం ప్రాపర్‌గా ఫాలో అవ్వటం వలన ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, లేదంటే అండర్ న్యూట్రిషన్ ఉన్నవాళ్ళు వీళ్ళందరిలోనూ ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏవేవైతే అవసరం అవుతాయో స్పర్మ్ హెల్త్ ఎట్ ద సేమ్ టైం ఎగ్ హెల్త్కి అన్నది మనకి ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము అడ్వైస్ చేసే ఇంపార్టెంట్ డైట్ ఏది అని అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్. మనందరికీ తెలిసిందే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్లో కానీ ఎక్కువగా ఫోలిక్ యాసిడ్ కంటెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది కాకుండా గ్రెయిన్స్, మిల్లెట్స్ ఇవన్నీ అనమాట. పప్పు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వలన ప్రోటీన్ సోర్స్ కనుక ఎక్కువగా మన రిప్రొడక్టివ్ ఆర్గన్స్ మెయిన్గా వాటి యొక్క ఫంక్షన్ని మెరుగుపరుస్తుంది అనమాట. అదే కాకుండా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని అంటాం. ఇవన్నీ కూడాను ఫ్రెష్ ఫ్రూట్స్లో ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం సీ ఫుడ్లో ఉంటుంది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. పర్టికులర్గా వాల్నట్స్లో, బాదంలో, అలా కొన్ని నట్స్లో ఉంటుంది, కొన్ని సీడ్స్లో మనకి గుమ్మడి గింజలు అంటారు అటువంటి సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇటువంటివన్నింటిలో కూడాను మనకి ఈ సో కాల్డ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడాను ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఉంటాయి. ఇదే కాకుండా డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువగా మనము లైక్ మిల్క్ ఫుడ్స్ కానీ, లేదు అని అంటే లైక్ ఎగ్ ఆర్ చికెన్, ప్రోటీన్ సోర్స్ ఇదంతా కూడాను ఎక్కువగా ఇంక్లూడ్ చేయాలి డైట్లో.